అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది జమ్మలమడుగు నుంచి. వైఎస్ఆర్సీపీ డిఎస్సి దీక్షను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోంది. విద్యార్థులకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమంగా. దీక్ష ప్రారంభం కాకుండా శిబిరం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రిలే దీక్షలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సిద్ధమవుతోంది. లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ డిఎస్సి దీక్షను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేసింది. విద్యార్థులకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీక్ష ప్రారంభం కాకుండా శిబిరం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రిలే దీక్షలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సిద్ధమవుతోంది. లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతారు. శ్రీనివాస్, చెప్పండి, ఓ పక్క దీక్షలు జరగనివ్వం అని అక్రమ అరెస్టులు చేస్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో దీక్ష అయితే ఆగేది లేదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. అలాగే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్టు అప్డేట్ అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? డిఎస్సీలో కనీవిని ఎరుగని రీతిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగము, యువజన విభాగంతో పాటు పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున జమ్మలమడుగులో ఆందోళన చేస్తున్న పరిస్థితి. గత 2 రోజులుగా కూడా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. 2 రోజులుగా రానటువంటి సమస్య రాత్రికి రాత్రి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం కానీ దీక్ష చేయడానికి వీల్లేదు అని చెప్పేసి శిబిరం దగ్గర భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. ఈ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే ఈ డిమాండ్ ప్రజలకు బాగా వెళ్తుంది. అంతేకాకుండా జరిగినటువంటి అక్రమాలు ప్రజలకు తెలుస్తున్నాయనే ఉద్దేశంతో ఈ దీక్ష శిబిరాన్ని ఏ విధంగానైనా కానీ భగ్నం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే పోలీసులు పెద్ద ఎత్తున దీన్ని భగ్నం చేశారు. మొత్తం మీద అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆయన సతీమణి ఇందిరా ఇద్దరు కూడా దీక్షలో కూర్చున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి అక్కడ నుంచి దీక్షను భగ్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఆదినారాయణ రెడ్డి స్పష్టంగా ఈ దీక్షని తీసేయాలి, లేకపోతే మేము కూడా పోటీగా చేస్తామని చెప్పేసి బెదిరింపులు పెడతాం కానీ పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో అతను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో ఇమీడియట్ గా అప్పటి వరకు కూడా ప్రశాంతంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ దీక్షలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు ఆదినారాయణ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రామసుబ్బారెడ్డి అదేవిధంగా ఇందిరాని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన చేయాలనేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తాం. మొత్తం మీద అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ రాజీనామా చేసే వరకు డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించేంత వరకు కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.